వైసీపీలో ఒకరి తర్వాత ఒకరు ఎవరో ఒకరి మీద ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మొన్న శవాన్ని డోర్ డెలివరీ చేశారు అని, లేదంటే బాబాయిని గొడ్డలతో చంపారు అనేది, లేదంటే లిక్కర్ స్కామ్ వ్యవహారం అనేది, కల్తీ లిక్కర్, ఇలా ఒకటి కాదు చాలా ఆరోపణలే ఉన్నాయి. ఎవరొకరి పేర్లు వినిపిస్తారని. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంతు వచ్చిందా? మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇప్పుడు ఒక కీలక వ్యవహారంలో, ఎందుకంటే వైసీపీ హయాంలో ఈయన పంచాయతీ అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో కేంద్ర నిధులతో పంచాయతీల్లో రహదారులు వేసే పనులు కూడా చేపట్టారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా సాగాయి. అయితే కొన్ని జిల్లాల్లో వైసీపీకి చెందిన వాళ్లే కాంట్రాక్టులు దక్కించుకున్నారు అనేది. అంతేకాదు ఇప్పుడు కేంద్రం నుంచి పనులు నాణ్యత మీద సందేహాలు వస్తున్నాయట. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో రహదారులు పాడైపోయినాయి. అప్పుడు వేసిన రహదారులన్నీ కూడా ప్రస్తుతం పంచాయతీరాజ్ అధికారులు కేంద్రానికి లేఖలు పంపించారట. అయితే వీటికి ఇప్పుడు నిధులు ఇవ్వాలి అని కోరారట. అయితే నిధులు ఇచ్చి ఆ పనులు చేపట్టి కేవలం 4 ఏళ్ళు కూడా కాకుండానే ఎందుకు పాడయ్యాయి, వీటి మీద విచారణ చెయ్యాలి అని చెప్పి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక తాకీదు వచ్చిందట. దీంతో అప్పట్లో మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి జమానాలో చేపట్టిన రహదారుల నిర్మాణం, ముఖ్యంగా ఆయన సొంత నిర్మాణ సంస్థ పిఎల్ఆర్కి దక్కించుకున్న కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఇప్పుడు విజిలెన్స్ అధికారులు దృష్టి పెట్టారు అనేది ఒక వార్త వినిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో 500 కోట్ల రూపాయల మేరకు నిధులు సొంతం చేసుకున్నారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఆయన సొంత జిల్లా, పెద్దిరెడ్డి గారి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో ఆయన చేపట్టిన పనులు చాలా నాసిరకంగా ఉన్నాయట. ఇక్కడ రహదారులు 2 ఏళ్లకే ధ్వంసం అయిపోయాయి అనేది, దీని మీద విచారణ కూడా ప్రారంభం కాబోతోందట. దీనిలో కనుక అవకతవకలు భారీగానే జరిగాయి అనేది విజిలెన్స్ అధికారులు ఇప్పటికే భావిస్తున్నారని చెప్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ పెద్దిరెడ్డి వంత, ఆయన మీద కూడా ఏమైనా కేసులు నమోదు చేస్తారా, లేదంటే నిజాలు నిగ్గు తేలుస్తారా, లేదంటే ఇది రాజకీయంగా చేసే విమర్శలు ఆరోపణలుగానే మిగులుతాయి. ఏదేమైనా ఇప్పుడు వైసీపీలో